నమస్తే పీపుల్, వెల్కమ్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈరోజు వీడియోలో పెరుగు క్రీమ్లా కాకుండా గడ్డలా ఎలా చేసుకోవాలి, వింటర్లో అండ్ సమ్మర్లో ఎట్లా తోడు పెట్టుకోవాలి అని చూపిస్తున్నాను. పెరిగే కదా ఎవరికి రాదు అనుకుంటున్నారా? ఫస్ట్లో నాకు వచ్చేది కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్. అట్లా అనుకోకండి. మనకి మన డైలీ రొటీన్ లైఫ్లో ఈ పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వీడియోలో ఈ పెరుగుకి సంబంధించిన విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం మిల్క్ని ఎట్లా బాయిల్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. పాలని మరిగించుకునేటప్పుడు గిన్నెని ఒకసారి వాష్ చేసి అయినా తీసుకోవాలి, లేదా 2 స్పూన్స్ వాటర్ అయినా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు మిల్క్ని వేసుకోవాలి. ఇట్లా చేస్తే మిల్క్ అనేది అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ 1 లీటర్ మిల్క్ని తీసుకున్నాను. నార్మల్ టోన్డ్ మిల్క్ ప్యాకెట్స్. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మిల్క్ని కర్డ్ చేసుకోవడానికి పొంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వీడియో చేయడానికి కారణం, నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు నార్మల్ మిల్క్ ప్యాకెట్స్తో థిక్ కర్డ్ ఎట్లా చేసుకోవాలి అని. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. పొంగు వచ్చాక ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి పొంగు తగ్గే వరకు. 3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇట్లా పాలు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. డైరెక్ట్గా పాలని కొంచెం గోరువెచ్చగా ఉండేలా, లేదా మనం గిన్నెని పట్టుకునేలా ఉండేలా ఉంచుకోవాలి. వింటర్లో అయితే ఇంకొంచెం వేడిగా ఉండేలా చూసుకుని తోడు వేసుకోండి. తోడు వేసుకున్న తర్వాత అవెన్లో అయినా లేదా ఓపెన్ ప్లేస్లో లేకుండా పెట్టుకోండి. సమ్మర్లో అయితే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ పాలని కుండలో స్టీల్ గిన్నెలో తోడు వేస్తున్నాను. కుండలో తోడు వేసుకుంటే కొంచెం ఎక్కువ డేస్ ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ గిన్నెలోది యూస్ చేసుకునే లోపు కుండలోది ఉంటుంది కదా, అది ఫ్రెష్గా ఉంటుంది అని కుండలో వేసుకోవచ్చు. ఇప్పుడు మరిగించి పెట్టుకున్న పాలని పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకుని గోరువెచ్చగా ఉన్న తర్వాత వీటిలో యాడ్ చేసుకోండి. తోడు కోసం యూస్ చేస్తున్న పెరుగుని బాగా మిక్స్ చేసుకుని పాలలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని, తోడు పెట్టుకున్న బౌల్స్ని ఎవరూ కదపకుండా కనీసం 8 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. లేదా తోడు అనేది ఇట్లయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మీకు ఓపిక ఉంటే మిక్సీ గిన్నె ఉంటుంది కదా, అందులో మిల్క్ యాడ్ చేసుకుని సేమ్ ఇట్లానే కర్డ్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకుంటే ఇంకా చక్కటి థిక్ కర్డ్ అనేది రెడీ అయిపోతుంది. వీలైనంత వరకు నైటే తోడు పెట్టుకోండి. మార్నింగ్కి ఇట్లాంటి చిక్కటి గడ్డ లాంటి పెరుగు రెడీ అయిపోతుంది. ఆ ఇంట్లో కంట్రీ డిలైట్ మిల్క్ కూడా యూస్ చేస్తాం. అవి ఇవి రెండింటితో తోడు పెట్టుకుంటాం. చూసారుగా, మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇట్లాంటి గడ్డ లాంటి పెరుగే రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.